హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్లకి సంబంధించినటువంటి శుభవార్తని తెలియజేయడం అయితే జరిగింది. ఈ శుభవార్త ఏమిటి, ఎవరికి కొత్త పెన్షన్లు వచ్చేటటువంటి అవకాశం ఉంది, దానితో పాటుగా పెన్షన్లలో జరుగుతున్నటువంటి అక్రమాలకి సంబంధించి కూడా ప్రముఖ దినపత్రిక వార్తా ప్రకటనని అందించడం అయితే జరిగింది. సో వీటన్నింటికి సంబంధించినటువంటి క్లారిటీ ఇన్ఫర్మేషన్ని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఆ వెంటనే వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కనుక మీకు నోటిఫికేషన్ రూపంలో ఆసరా చేయూత పెన్షన్ల అప్డేట్స్ రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్ని చూసినట్టయితే లక్షకి చేరువలో అక్రమ పింఛన్లు అని చెప్పేసి మనకి ఇక్కడ ముద్రించడం అయితే జరిగింది. అంటే ఎవరైతే పెన్షన్లని పొందుతున్నారో ఇప్పటి వరకు వారిలో లక్షకి మంది అక్రమ పెన్షన్ల ఏరివేత కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అయితే లైవ్ అథెంటికేషన్ టెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. అంటే జీవించి ఉన్నట్లుగా ధృవీకరణ చేస్తున్నారు. ఎవరెవరైతే పెన్షన్స్ తీసుకుంటున్నారో ఆ తీసుకునేటటువంటి ప్రతి పెన్షన్దారు దగ్గరికి వెళ్ళి వారు జీవించి ఉన్నారా, వారు పెన్షన్ తీసుకోవడానికి అర్హులా కాదా, ఒకవేళ వికలాంగులైతే వారికి ఉండాల్సినటువంటి పర్సంటేజ్ ఉందా లేదా, ఓల్డ్ ఏజ్ పెన్షన్దారుడైతే వారికి ఉండాల్సినటువంటి ఏజ్ ఉందా లేదా, ఒకవేళ వితంతు పెన్షన్ తీసుకున్నట్టయితే వారి యొక్క భర్త మరణించి ఉన్నారా లేదా అనేటటువంటి ఇలాంటి ప్రతి ఒక్క సర్టిఫికెట్ని పరిశీలించి ఈ యొక్క అక్రమ పింఛన్ల ఏరివేతని మొదలు పెట్టడం అయితే జరిగింది. చనిపోయిన 63,000 మందికి పెన్షన్లు ఇప్పటికీ కూడా అందిస్తున్నట్టుగా మనకి ఇక్కడ తెలుస్తుంది. 27,000 మంది ఆచూకీ గల్లంతు. ఈ పెన్షన్లను తొలగించనున్న అధికారులు, వారి స్థానంలో కొత్తగా 3 లక్షల మందికి పెన్షన్లు. ఈ యొక్క పెన్షన్ల ఏరివేత కార్యక్రమం పూర్తిగా కంప్లీట్ అయితే మనకి 3 లక్షల పెన్షన్లు, కొత్త పెన్షన్లు ఇచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది. అంటే అక్రమ పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారు 3 లక్షల మంది కూడా వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. వారి స్థానంలో కొత్త పెన్షన్లు 3 లక్షల మందికి మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే కసరత్తు చేయడం అయితే జరుగుతుంది. అయితే ఇందులో ఏ పెన్షన్లు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది, ఇవ్వనుంది అనేటటువంటి విషయాలని కనుక చూసుకున్నట్టయితే వృద్ధాప్య పెన్షన్ చూసుకున్నట్టయితే 57 సంవత్సరాలు పైబడినటువంటి వృద్ధులకి ఈ యొక్క వృద్ధాప్య పెన్షన్ ఇస్తారు. వితంతు పెన్షన్, భర్త చనిపోయినటువంటి మహిళలకి వితంతు పెన్షన్ కూడా కొత్త పెన్షన్ని మంజూరు చేయడం అయితే జరుగుతుంది. వీరికి ఏజ్తో సంబంధం అయితే ఉండదు. ఒంటరి మహిళా పెన్షన్, వీరు ఒంటరిగా జీవించి ఉన్నట్టయితే 25 సంవత్సరాలు పైబడి ఒంటరిగా జీవించి ఉన్నట్టయితే వీరికి ఒంటరి మహిళా పెన్షన్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. వికలాంగుల పెన్షన్ 40% ఎబోవ్ డిజేబిలిటీ ఉన్నటువంటి వారికి ఈ యొక్క పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా చేనేత, బీడీ కార్మిక పెన్షన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇస్తాము అని చెప్పేసి చెప్తుంది. కావలసినటువంటి సర్టిఫికెట్స్ చూసుకున్నట్టయితే కామన్గా ఉండాల్సినటువంటిది ఒక ఫోటో ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం అనేది కంపల్సరీగా ఉండాలి. ఇతర అవసరమైన సర్టిఫికెట్స్ ఏంటి అంటే భర్త మరణించినటువంటి సర్టిఫికెట్ ఉండాలి. దానితో పాటుగా వికలాంగులు ఎవరైనా ఉన్నట్టయితే వారు మీ యొక్క డిజేబిలిటీ సదనం సర్టిఫికెట్ అనేది కూడా చూపెట్టవలసి ఉంటుంది. సో ఈ పత్రాలన్నీ రెడీ చేసి పెట్టుకోండి. మనకి ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు, వచ్చే నెల నుండే అంటున్నారు. కాబట్టి ఆ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వగానే మొట్టమొదటగా మన ఛానల్లో వీడియో అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది. మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.